హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఈరోజు మనం ఇంట్లోనే సోప్ ఎలా తయారు చేసుకోవాలి వేపాకు యూజ్ చేసి అనేది చూద్దాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసే. నీమ్ సోప్ తయారు చేయడానికి మనకి వేపాకు అవసరం అవుతుంది. ఇది చాలా ఫ్రెష్గా ఉండే వేపాకు అయితే మనకి మంచి కలర్ వస్తుంది. వేపాకుని ముందుగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటిని నీట్గా ఆకులన్నిటిని ఇలా ఒలిచేసుకోవాలి. కాడ పక్కన పెట్టేయండి. ఈ సోప్ని చాలా సింపుల్గా ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా. ఇంకా మన ఛానల్లో వచ్చేసి నారింజ తొక్కతోటి మనం ఎలా సోప్ తయారు చేసుకోవాలనే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అంటే మనము ఆరెంజ్ పీల్ సోప్ అనమాట అదైతే. ఇది వచ్చేసి వేపాకుతో తయారు చేస్తున్నాం. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి స్కిన్కి వచ్చేసి. ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ ఒలిచిపెట్టుకున్నటువంటి నీమ్ లీవ్స్ ఉన్నాయి కదండి, అదేనండి వేపాకు ఉంది కదా, దాన్ని మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు అనేది కూడా మనకి స్కిన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే మంచిగా బ్రైట్ అవడానికి, బ్రైట్నెస్ పెంచడానికి మన స్కిన్కి యూజ్ అవుతుంది. మంచిగా యాంటీబయాటిక్గా కూడా వర్క్ అవుతుంది మనకి. ఇప్పుడు వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ పల్చగా గ్రైండ్ చేయకూడదు, మరీ తిక్కుగా గ్రైండ్ చేయకూడదు. చూపిస్తున్నవి కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ సోప్స్ మీద కూడా నేను పెడతాను. ఇప్పుడు వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి హై గ్లిజరిన్ కంటెంట్ ఉన్నటువంటి పియర్స్ సోప్ తీసుకోండి. లేదంటే మీరు సోప్ బేస్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పియర్స్ సోప్ తీసుకుంటున్నాను. అది ఎంత తీసుకోవాలో నేను చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో బీట్రూట్తో లిప్ బామ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఆరెంజ్ పీల్స్తో సోప్ ఎలా తయారు చేసుకోవాలి, అన్ని హోమ్ మేడ్ రెసిపీస్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇంకా రోజ్ వాటర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనే రెసిపీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం సోప్ని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం నేను చూపిస్తున్న అంత సోప్ పీస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం సోప్ బేస్గా యూజ్ చేస్తున్నాం. పియర్స్ సోప్ని చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి, అంటే తొందరగా మెల్ట్ అవటానికి. లేదంటే మీరు తురుముకున్నా పర్వాలేదు, ఇలా అయినా కట్ చేసుకుని మనం దీన్ని ఇప్పుడు మనం మెల్ట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ సోప్ వచ్చేసి, మంచి కలర్ వస్తుంది. అంటే మనం అసలు ఎలాంటి కలర్ యాడ్ చేయకుండానే, నీమ్ లీవ్స్ ఆల్రెడీ గ్రీన్గా ఉంటుంది కాబట్టి సోప్ మనకి మంచి గ్రీన్ కలర్లో వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా నేను మీకు చాలా మంచి మంచి సోప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ నేను మీకు చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. చాలా బాగుంటుంది. మన ఛానల్లో రెసిపీస్ అన్నీ, కుకింగ్ రెసిపీస్ కూడా ఉన్నాయి, అవి కూడా ట్రై చేయండి. ఇంట్లోనే బెల్లం ఎలా తయారు చేసుకోవాలి, కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా చూడండి వీడియోస్ అన్నీ. ఇప్పుడు వచ్చేసి మనకి ఇలాగా సోప్ బేసిన్ తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఇక్కడ మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ యూస్ చేస్తాం. అంటే మనం డైరెక్ట్గా సోప్ బేస్ని మనం మెల్ట్ చేయకూడదు కాబట్టి ఈ విధంగా మనం ట్రై చేయాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది యూస్ చేయాలి. ఆల్రెడీ అంటే ఒక బౌల్లో వాటర్ పోసి అది బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ అనేవి ఇంకొక బౌల్లో మనం సోప్ బేస్ వేసుకుని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఈ సోప్ బేస్ అనేది బాగా మనకి మెల్ట్ అవ్వాలి. అంటే ఎంతవరకు మెల్ట్ అవ్వాలి ఏంటి నేను చెప్తాను, ఆ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అనేది. చూసారు కదా, మెల్ట్ అవటం అనేది స్టార్ట్ అయింది మనకి. నేను మీకు ఇంకా మంచి మంచి డిఫరెంట్ న్యాచురల్ హోమ్ మేడ్ సోప్స్ చూపిస్తాను. మనకి ఇందులో వేపాకుతో సోప్ చేస్తున్నాం కదా, ఇది బాగా పింపుల్స్కి, తర్వాత వచ్చేసి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉండటానికి బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి యాక్నీస్ రిమూవ్ అవడానికి కూడా ఈ సోప్ అనేది బాగా మనకి యూజ్ అవుతుంది. సమ్మర్లో వచ్చే స్కిన్ ర్యాషెస్కి కానీ ఇలా మనకి ఈ సోప్ అనేది చాలా యూజ్ అవుతుంది. అంటే టర్మరిక్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఆ టర్మరిక్ పౌడర్ అనేది మనకి మంచిగా యాంటీబయాటిక్గా యూజ్ అయ్యి బ్రైట్నెస్ అవటానికి స్కిన్కి యూజ్ అవుతుంది. స్కిన్ బాగా బ్రైట్ అవుతుంది. చూసారు కదా, మనకి ఇక్కడ సోప్ బేస్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కొంచెం మెల్ట్ అవటం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, అంటే హాఫ్ బాయిల్ అవ్వగానే మనం ఆల్రెడీ
మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వేపాకు పేస్ట్ ఉంది కదండి, కొంచెం పసుపు అనేది యాడ్ చేసి ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సోప్ బేస్ అనేది హాఫ్ బాయిల్ అవ్వగానే ఈ పేస్ట్ ఇందులో వేస్తే ఇది కూడా చక్కగా బాయిల్ అవుతుంది, పచ్చివాసన ఏమి లేకుండా. కాబట్టి ఇందులో వేసి బాగా దీన్ని కూడా బాయిల్ చేయండి. నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి వీడియోస్ అన్నీ, చాలా సింపుల్గా, యూనిక్గా, డిఫరెంట్గా, చాలా ఈజీగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈ లోపు మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో ఏం చేయాలంటే కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది గిన్నెకి అప్లై చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం ఇక్కడ ఈ బౌల్లోది మొత్తం ఆల్రెడీ మనం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నటువంటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒకసారి అలా గిన్నెని ట్యాప్ చేయాలండి. అంటే ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ చక్కగా సెటరేట్ అయిపోతాయి. ఒక 5 to 6 hours దీన్ని పక్కన పెట్టి వదిలేసేయండి. బాగా గట్టిపడిపోతుంది. 6 గంటల తర్వాత చూశారు కదా ఎంత బాగా గట్టిపడిపోయిందో సోప్ వచ్చేసి. నేను మీకు ఇది ఒక సోప్ మెజర్మెంట్స్ చెప్పాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి, అంటే ఎన్ని చేసుకుంటారనే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి కొలతలు అనేవి. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్ సోప్ ఇది. ఇంకా మీకు నేను మంచి మంచి సోప్ వీడియోస్ పోస్ట్ చేయబోతున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఆల్ ఇన్ వన్ డాల్ యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్.